హైదరాబాద్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీ హిల్స్ లో తనిఖీలు చేస్తున్నారు. మనీ లాండరింగ్ తో పాటు విదేశాలు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు రావడంతో సోదాలు చేపట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్తల ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలో సురానా గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీ హిల్స్ లో తనిఖీలు చేస్తున్నారు. మనీ లాండరింగ్ తో పాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణలు రావడంతో సోదాలు చేపట్టారు. ప్రముఖ పారిశ్రామికవేత్తల ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలో సురానా గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. చెప్పండి కుమార్, అంటే హైదరాబాద్ లో ఈడీ మళ్లీ సోదాలు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే సురానా గ్రూప్ కంపెనీకి సంబంధించిన అందరి ముఖ్యుల వాళ్ళ ఇళ్ల దగ్గర కూడా సోదాలు జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. రైట్, ఇక చెప్పండి ఈ విషయం గురించి ఇంకా ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ దుర్గా. హైదరాబాద్ లో మరొకసారి ఈడీ రైట్స్ కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా సురానా గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ ఇళ్లలో అయితే ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఏకకాలంలోని 10 చోట్ల ఈ చెన్నై ఈడీ అధికారులు అయితే ఈ సోదాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్ లోనైతే ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. సురానా గ్రూప్ తో పాటు సాయి సూర్య డెవలపర్స్ పై కూడా ప్రస్తుతం ఈ దాడులు అయితే జరుగుతున్నాయి. డెవలపర్స్ ఎండి సతీష్ చంద్ర గుప్తా నివాసాల్లో కూడా సోదాలు అయితే ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. సురానా గ్రూప్ కి అనుబంధ సంస్థగా ఏదైతే సాయి సూర్య డెవలపర్స్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సంస్థలకు సంబంధించి ఏదైతే ఎండీలు అలాగే ఆఫీసుల్లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో పలు కంపెనీలకు ఏదైతే ఈ సంస్థలు కూడా భూములు అయితే అమ్మాయి. చెన్నై ఎస్బీఐ నుంచి వేల కోట్ల రుణాలు అయితే సురానా గ్రూప్ అయితే తీసుకుంది. 2012లో కూడా సురానా గ్రూప్ పై సిబిఐ కేసు కూడా నమోదైంది. అలాగే అదే సమయంలోనే 400 కేజీల బంగారాన్ని కూడా సిబిఐ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లోనే ఏదైతే సిబిఐ కస్టడీ నుంచి ఈ 400 కేజీల బంగారంలోని 103 బంగారం సంబంధించి కేజీల బంగారం కూడా మాయమైతే అయింది. 103 కిలోల బంగారం ఏమైందనే దాంట్లో ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు కూడా ఈ కేసు అయితే నడుస్తుంది. రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్ తో పాటు పవర్ సెక్టర్ లో కూడా సురానా గ్రూప్స్ అయితే భాగస్వాములుగా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ ఈడీ అధికారులు అంటే చెన్నైకి సంబంధించిన ఈడీ అధికారులు బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ నుంచి సుమారు కొన్ని వేల కోట్లు అయితే సురానా గ్రూప్ తీసుకోవడంతో కూడా అలాగే ప్రస్తుతం దానిపై ఈసీఆర్ అయితే నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు ప్రస్తుతం హైదరాబాద్ లోని సురానా గ్రూప్ సంబంధించి చైర్మన్, డైరెక్టర్ ఇళ్లతో కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. అలాగే దీనికి అనుసంధానంగా ఉన్న సాయి సూర్య డెవలపర్స్ సంస్థపై కూడా ప్రస్తుతం దాడులు అయితే కొనసాగుతున్నాయి. దుర్గా, విదేశాలకు కూడా డబ్బు తరలిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా లభించాయా? ఎస్ దుర్గా, ముందుగా ఈ రోజు ఉదయం ఏదైతే 10 బృందాలు ఏకకాలంలో అయితే ఈ సురానా గ్రూప్ సంస్థకు సంబంధించి దాడులు నిర్వహించారు. ముఖ్యంగా సురానా గ్రూప్ సంబంధించి ఏదైతే ఈ మనీ అంటే ఎస్బీఐ బ్యాంక్ నుంచి కొన్ని వేల కోట్ల రుణాలు తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏదైతే విదేశాలకి చాలా మటుకు అమౌంట్ మళ్లించినట్లయితే ఈ ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఈడీ అధికారులు కూడా ఎప్పుడైతే ఈసీఆర్ నమోదు చేశారో అదే సమయంలోని దీనికి సంబంధించి పూర్తి వివరాలు రేపడ్డారు. దాంట్లో కూడా సురానా గ్రూప్ సంబంధించి వాళ్ళు తీసుకున్న బ్యాంక్ రుణాల నుంచి కూడా అనేక అమౌంట్ కూడా ఏదైతే విదేశీకి పంపించినట్లయితే ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో దానిపై కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం కల్లా దీనిపై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కుమార్.